హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏఐ స్టోరీస్ బై అంజలి. సో ఈ రోజు మనం ఈ వీడియోలో రోల్ ఆఫ్ ద వీక్ సిరీస్ లో జనరేటివ్ ఇంజనీర్ రోల్ గురించి చూద్దాం. సో ఒక పర్సన్ నా వీడియోకి అడిగారనమాట, లైక్ జనరేటివ్ ఏఐ ఇంజనీర్ రోడ్ మ్యాప్ చెప్పండి, అలా ఛాలెంజెస్ ఎలా ఫేస్ చేశారనుకో చెప్పండి అని. సో దానికోసం అంటే ఆ రోడ్ మ్యాప్ కోసం ఈ వీడియో అనేది ఒక గ్లిమ్స్ లాగా, అసలు జనరేటివ్ ఇంజనీర్ రోల్ ఏంటి, ఏమేమి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, వాళ్ళకి ఏమేమి స్కిల్స్ ఉండాలి, ఎంత సాలరీ నుంచి, ఇవన్నీ గురించి చెప్పుకొని అదొక రోడ్ మ్యాప్ కోసం నేను సపరేట్ గా, అంటే ఫస్ట్ ఏది నేర్చుకోవాలి, తర్వాత ఏది ఎట్లా నేర్చుకుంటే బాగుంటది, నా ఎక్స్పీరియన్స్ అట్లా అన్ని మీకు చెప్తాను. ఓకేనా? సో ఈ వీడియో అనేది మీకు మంచి గ్లిమ్స్ గా ఉంటది అనమాట, అంటే ఒక ప్రివ్యూ లాగా ఉంటది. ఓకేనా? సో అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైతే నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరైతే నా ఛానల్ ని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తున్నారో చాలా థ్యాంక్ యూ వాళ్ళందరికీ. అండ్ చాలా మంది నాకు డౌట్స్ అన్ని మెసేజెస్ చేశారు. అండ్ ఐ థింక్ నాకు ఇప్పటి వరకు, అంటే నేను వీడియోస్ చెయ్యని కమెంట్స్ వచ్చేటప్పటికి 5 వరకు ఉన్నాయి. అందులో ఆల్రెడీ ఇప్పుడు ఫస్ట్ ఒకటి చేస్తూ ఉన్నాను. సో ఇంకా 3 వీడియోస్ ఉన్నాయి. సో నాకు కొంచెం బిజీ స్కెడ్యూల్ వల్ల నేను చేయలేకపోతున్నాను. బట్ డెఫినెట్లీ ఐ విల్ డూ ఇన్ ద ఫర్దర్ వీడియోస్. అండ్ ఆల్సో మన సిరీస్ కూడా కంటిన్యూ చేస్తూ ఉంటాము. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? సో ఫస్ట్ జనరేటివ్ ఏ అంటే బేసిక్ గా టెక్స్ట్ డేటాతో డీల్ చేస్తుంది అనమాట. సో జనరేటివ్ ఇంజనీర్ ఏం చేస్తాడంటే డెవలప్మెంట్ చేస్తాడు. ఎలాంటివి చేస్తాడంటే డిజైన్ చేస్తే డెవలప్మెంట్ చేస్తాడు. అండ్ ఆల్సో ఆప్టిమైజేషన్. ఈ 3 అనేది ప్రైమరీ టాస్క్ అనమాట. ఏమి చేస్తాడంటే ఎల్ఎల్ఎం మోడల్స్ అనమాట. సో ఆల్రెడీ ఇప్పుడు మనము చాట్ జీపీటీ, క్లాడ్, బర్డ్ ఇలా డిఫరెంట్ మోడల్స్ ని చూసాం కదా. అండ్ ఇంకా చాలా ఉన్నాయి మనకి మోడల్స్. సో అలాంటి వాటిని డిజైన్ చేసి, డెవలప్ చేసి, ఆప్టిమైజ్ చేసే రెస్పాన్సిబిలిటీ జనరేటివ్ ఇంజనీర్ అనమాట. సో బేసిక్ గా అవి దేని గురించి చెప్తాయి అంటే, బేసిక్ గా టెక్స్ట్ డేటాని, ఇమేజెస్ గురించి, ఇట్లాంటివి, వీడియోస్, ఇట్లా ఈ టైప్ ఆఫ్ డేటాని జనరేటివ్ ఏ అనేది డీల్ చేస్తుంది. ఓకేనా? సో ఇది మన ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ అనమాట, ఈ రోల్ యొక్క రెస్పాన్సిబిలిటీ. సో ఇంకా ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అంటే ఏఐ మోడల్ డెవలప్మెంట్. సో బేసిక్ గా ఫస్ట్ ఇన్వాల్వ్ అయ్యేది ఏఐ మోడల్స్, ఈ జనరేటివ్ ఎల్ఎల్ఎం మోడల్స్, వీటి మీద డెవలప్మెంట్ చేస్తాడు. అలాగే డేటా ఇంజనీరింగ్ యాక్టివిటీస్ కూడా తెలిసి ఉండాలి ఆ రోల్ అప్లై చేసే పర్సన్ కి, ఆ రోల్ కి డేటా యాక్టివిటీస్ లో. ఎందుకంటే అసలు నీకు డేటా లేకపోతే ఏం చేయలేవు కదా, నువ్వు అండర్స్టాండ్ చేయించుకోవాలి కదా నీ ఎల్ఎల్ఎం మోడల్ కి. సో ఇది పెద్ద కంపెనీస్ అయితే లైక్ డేటా ఇంజనీరింగ్ టీమ్ ఉంటది, బట్ కొన్ని సార్లు చిన్న స్కోపే ఉంటే కొంచెమే ఉంటది అనమాట. లైక్ వీలే అన్ని చేసుకోవాల్సి వస్తుంది. సో డేటా ఇంజనీరింగ్ గురించి తెలుసుకొని ఉండాలి. అండ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. సో ఆల్రెడీ ఈ టాపిక్ గురించి నేను చాలాసార్లు చెప్పుకుంటాను. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు జనరేటివ్ ఏఐ గురించి చేస్తున్నావంటే ఒక అప్లికేషన్, నీ ప్రాంప్ట్ టెంప్లెట్ అనేది చాలా కరెక్ట్ గా స్పెసిఫై చేస్తూ ఉండాలి. అప్పుడే నీకు మంచి రెస్పాన్సెస్ అనేవి వస్తాయి. సో కాబట్టి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది ఒక మెయిన్ ఇంపార్టెంట్ స్కిల్ అనేది నేను చెప్తాను. సో డెఫినెట్ గా ఇది ఒక ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ జనరేటివ్ ఇంజనీర్ కి. నెక్స్ట్ మోడల్ డిప్లాయ్మెంట్ అండ్ ఆర్గనైజేషన్. సో మనందరికీ తెలుసు డెవలపర్స్ ఆల్మోస్ట్ అన్ని చేసేస్తారండి. బట్ కొన్ని కంపెనీస్ లో, అంటే కొన్ని అంటే కానీ కాదు, ఆల్మోస్ట్ లైక్ 2017 ఆ టైం నుండి డివాప్స్ కూడా చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది. ఎందుకంటే డెవలప్మెంట్ ఉన్నంత కాలం డివాప్స్ ఉంటూనే ఉంటది. కంపల్సరీగా డిప్లాయ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నువ్వు డెవలప్ చేసావు, డిప్లాయ్ చేయడం ఎక్కువ టైం అవుతుంది కాబట్టి సైమల్టేనియస్ అనేది జరగడానికి డివాప్స్ అనే దాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. సో ఈ డివాప్స్ అనేది నార్మల్ సాఫ్ట్వేర్ సైడ్ అయితే డివాప్స్ అంటాము రోల్ ని, అంటే డిప్లాయ్మెంట్ చేసే పీపుల్ ని, టీమ్ ని. బట్ ఏఐ సైడ్ వచ్చేటప్పటికి, మెషిన్ లెర్నింగ్ సైడ్ వచ్చేటప్పటికి ఎంఎల్ ఆప్స్ కానీ, ఏఐ ఆప్స్ కానీ, అదే కొన్ని టూల్స్ యూస్ చేసి ఆటోమేషన్ చేస్తుంటే ఆటో ఎంఎల్ ఆప్స్ ఇట్లా అంటారనమాట. సో ఈ డిప్లాయ్మెంట్ థింగ్స్ కూడా చేస్తాడు అన్నమాట జనరేటివ్ ఇంజనీర్. ఇఫ్ నాట్ లైక్ సపరేట్ టీమ్ చేస్తారు, బట్ వీళ్ళకి కూడా తెలిసి ఉండాలి ఎందుకంటే ఇంజనీర్స్ కాబట్టి. సో ఈ డిప్లాయ్మెంట్ ప్రాసెస్, ఆప్టిమైజేషన్ ప్రాసెస్ కూడా వీళ్ళకి ఐడియా ఉండాలి. ఇది ఒక రెస్పాన్సిబిలిటీ అని చెప్తాను. నెక్స్ట్ ఇవాల్యూషన్ అండ్ బయాస్ మిటిగేషన్. సో డెఫినెట్ గా ఇవాల్యూషన్, బయాస్ మిటిగేషన్ అనేది ఒక రోల్, అంటే ఒక రెస్పాన్సిబిలిటీ మన జనరేటివ్ ఇంజనీర్ కి. అలాగే మెషిన్ లెర్నింగ్ పీపుల్ కూడా మెషిన్ లెర్నింగ్ ఇవాల్యూషన్ అనేది తెలిసి ఉండాలి. ఎందుకంటే ఒక మోడల్ నువ్వు డెవలప్ చేసినప్పుడు ఆ మోడల్ ఎంత వరకు నీ దాన్ని అండర్స్టాండ్ చేసుకొని మంచిగా పెర్ఫార్మ్ చేస్తుంది అనేది అసెస్ చేయాలి. లైక్ హౌ మనం చిన్నప్పటి నుంచి ప్రతి క్లాస్ లో మనకి ఎగ్జామ్స్, యూనిట్ టెస్ట్ ఎలా అయితే రాస్తారు మనల్ని అసెస్ చేయడానికి, ఇది కూడా మనకి కంపల్సరీగా ఉండాలి.
సో ఈ నార్మల్ జనరేటివ్ ఏ సంబంధించినప్పుడు నీకు మెట్రిక్స్ అనేవి ఈ బిఎల్యూ రో ఫెడిలిటీ ఇండెక్స్ పర్పస్ ఇలాంటి ఆల్రెడీ నేను ఈ వీడియో నేను చేశాను. లైక్ మెట్రిక్స్ అంటే ఏంటి, మిషన్ లెర్నింగ్ మోడల్స్ ఎట్లా, జనరేటివ్ మోడల్స్ ఎట్లా చేస్తారు, ఇవన్నీ నేను ఆల్రెడీ చేశాను కదా. సో ఈ కాన్సెప్ట్స్ అనేది తెలిసి ఉండాలి. అండ్ ఇవి కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, అండ్ వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ లో ఇది కూడా పెర్ఫార్మ్ చేస్తారు. కొలాబరేషన్ విత్ టీమ్స్. సో ఈ రెస్పాన్సిబిలిటీ అనేది ఆల్మోస్ట్ ఎక్కడైనా ఉండాలి. ఎందుకంటే కొలాబరేషన్ ఎప్పుడు ఆ ఉంటేనే మనము మన టాస్క్ ని పెర్ఫామ్ చేయాలి. ఎందుకంటే నీ ఇన్పుట్ వేరే టీమ్స్ నుంచి వస్తుంది, నీ యొక్క థింగ్స్ నువ్వు వేరే దానికి చూపించాలి, ఎందుకంటే నీ ఎండ్ యూజర్స్ చూపించాలి, నీ డిపెండెన్సీ ఉంటుంది అండ్ వేరే టీమ్స్ లో వర్క్ చేసే దాని మీద, అండ్ నీ టీమ్స్ లోనే వేరే డెవలపర్తో కలిసి చేయడానికి ఉంటుంది, వేరే ఇంజనీర్స్ తో చేయాలి. యాజ్ వెల్ యాజ్ ఎప్పుడు కూడా కొలాబరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడే నువ్వు నీకు వచ్చింది షేర్ చేసుకోవచ్చు. నీకు ఏదైతే నీకు డౌట్స్ ఉన్నాయో, లేకపోతే ఏదైతే నువ్వు నేర్చుకోలేకపోతున్నావో అది వేరే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. కొత్త కొత్త వాటికి అవగాహన చేసుకోవచ్చు, కొత్త కొత్తవి నేర్చుకోవచ్చు. ఇట్లా బోల్డ్ థింగ్స్ అనేవి మనకి డెవలప్ అవుతుంటాం. సో కొలాబరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, జనరేటివ్ ఇంజనీర్కే కాదు ఏ రోల్ కైనా. ఎక్స్పెరిమెంటేషన్ అండ్ రీసెర్చ్. సో ఆల్మోస్ట్ ఇది మనం చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉంటున్నాము. ఎందుకంటే మనకి ఏదైనా సరే ఒక కాన్సెప్ట్ చెప్పాక మనం అది ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మనకు తెలుస్తుంది లోటుపాట్లు అనేవి. సో ఈ ఎక్స్పెరిమెంటేషన్ రీసెర్చ్ ఈ ఫీల్డ్ లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొత్త కొత్త మోడల్స్ అన్ని వస్తుంటున్నాయి, కొత్త కొత్త థింగ్స్ ఉంటున్నాయి. సో ఈ కొత్త కొత్త వాటిని మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తూ రీసెర్చ్ చేసుకుంటేనే మీకు ఐడియా అనేది వస్తుంది అనమాట. సో ఇది ఒక రెస్పాన్సిబిలిటీ అని నేను చెప్తాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్కిల్స్. సో ఆల్మోస్ట్ ఈ స్కిల్స్ అనేవి డెఫినెట్ గా ఈ జనరేటివ్ ఇంజనీర్ అనేది తెలుసుకోవాలి. అవి ప్రైమరీ అంటే బేసిక్. ఇంకా సో ఇవి వచ్చేటప్పటికి మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ లైబ్రరీస్ లైక్ ఫ్రేమ్ వర్క్స్ లైక్ టెన్సర్ఫ్లో, పైథాన్, scikit-learn, ఈ 3 చాలా ఇంపార్టెంట్. సో ఈ 3 అవగాహన ఉండాలి. అండ్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ కాన్సెప్ట్స్ లైక్ ట్రాన్స్ఫార్మర్స్, సో అండ్ ఆల్సో మోడల్స్ లైక్ బర్డ్. ఇక్కడ నేను కొన్నే ఇచ్చాను, ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి, వీటి గురించి అవగాహన ఉండాలి. కంప్యూటర్ విజన్ కాన్సెప్ట్స్ లైక్ గ్యాన్స్, స్టేబుల్ డిఫ్యూషన్, వేరబుల్ ఆటో ఎన్కోడర్. సో ఇవన్నీ కూడా మంచిగా తెలుసుకొని కాన్సెప్ట్స్ ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే మీకు మంచిగా అనిపిస్తుంది అనమాట. డేటా ప్రాసెసింగ్ లైక్ పాండాస్, నంపై, సీక్వెల్. సో ఇవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇవి ప్రిలిమినరీ అనమాట. డేటా ప్రాసెసింగ్ చేస్తేనే నువ్వు తర్వాత స్టెప్ కి వెళ్ళగలవు. పాండాస్, నంపై అనేది ఇంపార్టెంట్ లైబ్రరీస్. సీక్వెల్ ఆల్మోస్ట్ నేను చాలా సార్లు చెప్పాను, సీక్వెల్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వెబ్సైట్ వాళ్ళకి, సాఫ్ట్వేర్ సైడ్ తో పాటు డేటా సైడ్ వాళ్ళకి ఇంకా ఇంపార్టెంట్. ఈ సీక్వెల్ ఏంటి అసలు, మనము డేటా అనాలిసిస్ అనేది చాలా, అంటే ప్రిలిమినరీ అప్పటి నుండి మనకి చాలా ఇంపార్టెంట్. సీక్వెల్ చేయలేము, సో సీక్వెల్ అనేది మనం తెలుసుకోవాలి డెఫినెట్ గా. సో ఫస్ట్ సీక్వెల్, పైథాన్ అనేది మాస్టర్ చేయండి. ఎస్పెషల్లీ పైథాన్ లో పాండాస్, నంపై, ఈ ఫ్రేమ్ వర్క్స్ ఇవన్నీ మాస్టర్ చేయండి. ఇవి నీకు మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ రోల్ నుండి, ఏఐ ఇంజనీర్ నుండి, జనరేటివ్ అందరికీ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ మోడల్ డిప్లాయ్మెంట్. ఆల్రెడీ డిప్లాయ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పా కదా, తెలుసుకుని ఉండాలని చెప్పా కదా. సో కాబట్టి డిప్లాయ్మెంట్ టూల్స్ కూడా ఉండాలి స్కిల్ సెట్ లో. సో డాకర్, కుబర్నెటిస్, ఫాస్ట్ ఏపీఐ, ఫ్లాస్క్ ఎక్సెట్రా, జెంకిన్స్, ఇట్లా మల్టిపుల్ మీకు అవగాహన ఉండాలి. క్లౌడ్ అండ్ MLOps. ఇది ఆల్మోస్ట్ ఏ రోల్ వాళ్ళకైనా ఈ కరెంట్ ఉన్న అంటే టెక్నాలజీ ఇండస్ట్రీలో మటుకి క్లౌడ్ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ AWS, GCP, Azure. ఎందుకంటే క్లౌడ్ ఆల్మోస్ట్ మన వెలాసిటీ కానీ స్పీడ్ కానీ అన్ని ఇంక్రీజ్ అయిపోయినాయి. సో ఆల్మోస్ట్ ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళకని అందరూ మన క్లౌడ్ నే వాడుతున్నాం స్టోర్ చేసుకోవడానికి. సో కంపల్సరీ క్లౌడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ డేటా సైడ్ వాళ్ళకి ఇంకా చాలా ఇంపార్టెంట్. అందరికి ఇంపార్టెంట్, డేటా సైడ్ వాళ్ళకి ఇంకా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని మనం అందులోనే యూజ్ చేస్తున్నాం కాబట్టి. అండ్ నేనేం చెప్తానంటే మల్టిపుల్ క్లౌడ్స్ ని ఒకేసారి నేర్చుకోవడానికి మీరు ప్రయత్నించకండి. ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని మంచిగా దాన్ని అధ్యయనం చేసుకోండి. ఎందుకంటే ఆల్మోస్ట్ సిమిలర్ సర్వీసెస్ ఉంటాయి, నేమ్స్ డిఫరెంట్ ఉంటుంది, చేసే విధానం కొంచెం డిఫరెంట్ గా ఉండొచ్చు, బట్ అండర్లైన్ అనేది సేమ్, UI డిఫరెంట్ ఉండి అంతే. అండ్ ఏదన్నా నువ్వు క్లౌడ్ సంబంధించి తెలుసుకోవాలంటే ఫస్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ బేసిక్స్ తో పాటు సర్టిఫికేషన్స్ ప్రాక్టీస్ చేయండి. అండ్ సర్టిఫికేషన్ ప్రిపేర్ చేసి సర్టిఫికేషన్ ఇవ్వండి. అప్పుడు మీకు మంచి ఏమంటారు, మంచిగా మీరు అండర్స్టాండ్ చేసుకోగలరు ఆ పర్టికులర్ క్లౌడ్ ని. ఎందుకంటే ఇప్పుడు AWS కి క్లౌడ్ ప్రాక్టీషనర్ అని, తర్వాత సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అండ్ డెవలపర్ అసోసియేట్, ఆ తర్వాత మళ్ళీ ఏ రోల్ కి ఆ రోల్ కి స్పెషలైజేషన్స్ ఉంటాయి. GCP డిజిటల్ లీడర్ అని కొన్ని ఉన్నాయి, Azure కి DP100 అట్లా. సో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుని దాన్ని బేసిక్ లెవెల్ నుండి కొన్ని సర్టిఫికేషన్ తీసుకుంటూ మీరు అప్ స్కిల్ అవ్వండి. ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా అప్ స్కిల్ అవ్వచ్చు. అట్లా AWS మూడిట్లో మీరు ఏది బెస్ట్, ఏది ప్రిఫర్ చేస్తారని అడుగుతున్నా. చాలా క్వశ్చన్స్ ఇలా వస్తాయి నా సెషన్స్ లో. నేను వీకెండ్ ఇచ్చే
సెషన్స్ లో చాలా మంది నన్ను అడిగే కామన్ క్వశ్చన్, ఏ క్లౌడ్ చూస్ చేసుకుంటే బెస్ట్ అంటారు. సో మేజర్ క్లౌడ్ ప్రొవైడర్స్ అయితేనేమన్నా మార్కెట్ లో ఈ 3, AWS, GCP, Azure. బట్ నార్మల్ గా కొన్ని కంపెనీస్ వాళ్ళ ఇంటర్నల్ క్లౌడ్ కూడా వాడుతాయి. బట్ నాకు ఇష్టమైంది AWS. ఐ లవ్ AWS ఎందుకంటే AWS డాక్యుమెంటేషన్ నాకు కొంచెం ఈజీ అనిపించింది. బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. అండ్ అగైన్ నేను ఇదే చెప్తున్నా అని చెప్పి ఇదే ఫాలో అవ్వడం అలానే అనుకోకండి. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్, నా యొక్క థింగ్ అంటే నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చిన అట్లా ఉంటది కదా. సో AWS అనేది నాకు పర్సనల్ గా ఇష్టం. బికాస్ డాక్యుమెంటేషన్ అనేది బాగుంటది, మంచిగా ఈజీ అనిపిస్తుంది. అండ్ ఆల్సో రిసోర్సెస్ కూడా ఈ AWS సర్టిఫికేషన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు చెప్పే కోర్సెస్ కూడా బాగుంటాయి అన్నమాట. సో అందుకు నాకు ఇది బెస్ట్ అనిపిస్తుంది. బట్ అగైన్ మీ చాయిస్, ఎందుకంటే 3 ఆర్ ఈక్వల్ ఇంపార్టెంట్ మార్కెట్ లో. ఈ కంపెనీస్ అన్ని ఫుల్ కాంపిటేటివ్ అనమాట ఈ 3కి. సో యువర్ చాయిస్, బట్ క్లౌడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ML ఫ్లో, ఇది కంపల్సరీగా మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, MLOps ఇంజనీర్, AutoMLOps ఇంజనీర్, జనరేటివ్ ఇంజనీర్ వీళ్ళకి చాలా ఇంపార్టెంట్. ML ఫ్లో అనేది ఇది ఒక టూల్ అనమాట. లైక్ ఎంటైర్ ట్రాకింగ్ ని, ఎంటైర్ డిప్లాయ్మెంట్ ని నువ్వు డిజైన్ చేసుకోవచ్చు. సో ఇది కంపల్సరీగా మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, జనరేటివ్ ఇంజనీర్, AI ఇంజనీర్ వీళ్ళు తెలుసుకోవాల్సిన ప్రైమరీ స్కిల్ సెట్. నెక్స్ట్ వర్జన్ కంట్రోల్ కొలాబరేషన్, ఇది కూడా ఆల్మోస్ట్ అందరు ఏ రోల్ కి ఇంపార్టెంట్ ఈ కరెంట్ సినారియోలో. ఎందుకంటే నువ్వు టీమ్స్ లో వర్క్ చేస్తున్నావు అంటే మీరు కొలాబరేట్ అయ్యి వర్క్ చేయాలి. సో మీరు కొలాబరేట్ అయ్యి వర్క్ చేసేటప్పుడు మీరు అన్ని కలిసి కోడ్ ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేయాలంటే కంపల్సరీగా మీకు ఇక్కడ వర్జన్ కంట్రోల్ అనేది అవసరం అయి ఉంటుంది. సో గిట్ హబ్, CI/CD పైప్లైన్స్ లైక్ జెంకిన్స్ ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్. సో చాలా మంది మనము MPC BPC అంటే అంటే తెలుగు వాళ్ళకి తెలిసే ఉంటది కదా, మనకి ఇంటర్మీడియట్ ఉండేది, అందులో MPC BPC గ్రూప్స్ ఉంటాయి కదా. సో మనం MPC నేర్చుకొని మనకి ఇప్పటికే అనిపిస్తుంది ఏం చదివాము, దేనికి ఎలా ఉపయోగపడుతుంది అని. బట్ మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము చిన్నప్పుడు చదివిన మ్యాథ్స్ అన్నీనే మనం ఇక్కడ టెక్నాలజీని అప్లై చేస్తూ ఒక రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ కి సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాము. సో కంపల్సరీ మ్యాథ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడున్న చిన్నపిల్లలు కానీ 6th స్టాండర్డ్ ఆ టైం వాళ్ళకని మీరు సజెస్ట్ చేయండి. మ్యాథ్స్ నేర్చుకుంటే మనకి ఆ కాన్సెప్ట్స్ అనేవి ఎక్కడైనా ఉపయోగపడతాయి. ఎస్పెషల్లీ డేటా సైడ్ అయితే మొత్తం అదే. ఎందుకంటే నీకు ఆ డెసిషన్ ట్రీ అల్గారిథంలు కానీ ఏదైనా అల్గారిథం వర్క్ అవుతుందని దాని బ్యాక్గ్రౌండ్ ఉన్నది మ్యాథ్స్ అనమాట. సో అది మనకి చాలా ఇంపార్టెంట్. సో మ్యాథ్స్ కాన్సెప్ట్స్ లో కూడా మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్స్ లీనియర్ ఆల్జీబ్రా, ప్రాబబిలిటీ ఆప్టిమైజేషన్ ఇవి కంపల్సరీ మాస్టర్ చేయాల్సిన టాపిక్స్, ఇవి స్కిల్స్ అనమాట. నెక్స్ట్ సాలరీ రేంజెస్ వచ్చేటప్పటికి అగైన్ ఒక కంపెనీకి అండ్ స్టేట్ కి అండ్ అగైన్ ఒక్కొక్క కంట్రీకి వేరీ అవుతూ ఉంటది. బట్ ఇది జస్ట్ ఒక గ్లిమ్స్ మాత్రమే. సో నేను ఇక్కడ US బేస్డ్ చెప్తున్నాను. బట్ ఇండియాలో కూడా మీరు చూసుకోవచ్చు ఆన్లైన్ లో, అట్లా గ్లాస్ డోర్స్ అట్లా ఉంటాయి కదా. మీరు పర్టికులర్ కంపెనీకి అప్లై చేసినప్పుడు మీరు ఆ రోల్ కి తగ్గట్టు ఒకసారి గ్లాస్ డోర్ అండ్ ఎక్స్పీరియన్స్ అనేది చూసుకోండి. అఫ్ కోర్స్ జాబ్ రోల్ డిస్క్రిప్షన్ లో కూడా ఒక్కొక్కసారి ఇస్తారు. సో సో సాలరీ రేంజెస్ వచ్చేటప్పటికి ఎంట్రీ లెవెల్ పర్సన్ లైక్ 0 to 2 years ఉన్న వాళ్ళకి లైక్ కాంట్రాక్ట్ రేట్ వచ్చేటప్పటికి సుమారు $60 నుంచి $100 వెరీ అవుతుంది ఉంటది. అండ్ ఫుల్ టైమ్ ఎంప్లాయీకి వచ్చేటప్పటికి 100K to 150K ఉంటది. మిడ్ లెవెల్ వాళ్ళకి 100 to 150 per hour ఫర్ కాంట్రాక్ట్, 150K to 200K వచ్చేటప్పటికి ఫుల్ టైమ్ పీపుల్. సీనియర్ లెవెల్ అంటే 6+ years ఉన్న వాళ్ళకి ఇంకా 150 to 250 per hour వస్తుంది డాలర్స్. అండ్ 200K to 300K ఫుల్ టైమ్ పీపుల్ అనమాట. సో ఇవి గ్లిమ్స్ అనమాట. బట్ అగైన్ ఇవి మారుతూ ఉంటాయి అనమాట. సో ఇది ఓవరాల్ థింగ్. అండ్ ఇంకొకటి ఏం చెప్తానంటే, ఎప్పుడైనా సరే పర్టికులర్ థింగ్ ని మీరు ప్రిపేర్ అవుతున్నారంటే ఎంటైర్ నేర్చుకొని అప్లై చేసి జాబ్ అనేది మీకు టైం టేకింగ్ ప్రాసెస్. నేర్చుకుంటూనే చేయండి, అప్పుడే మీకు ఈజీ అవుతుంది అనమాట. అండ్ నేర్చుకుంటూ మీరు ఇస్తూ ఉండండి ఏంటంటే ఇంటర్వ్యూస్. ఎక్కడ మీరు డ్రాబ్యాక్ అవుతున్నారు, ఒక్కొక్కసారి ఫస్ట్ టైం మీ లక్ బాగుండి మీరు చదివినే వచ్చినప్పుడు మీకు బాగుంటది. ఇది ఇన్ కేస్ మీరు పోతుంది, అప్పుడు మీరు ఏంటి అక్కడ ఎక్కడైతే మీరు చెప్పలేకపోయారండి ఆ టాపిక్స్ నుంచి ఇంకా బాగా క్షుణ్ణంగా ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. సో ఇలాంటి థింగ్స్ అనేది గుర్తుపెట్టుకోండి, స్ట్రాటజీస్. అండ్ క్లౌడ్ అనేది చాలా ఇంపార్టెంట్, క్లౌడ్ నేర్చుకోండి. అండ్ పైథాన్ కోడింగ్, SQL. సో పైథాన్, SQL, క్లౌడ్, దీస్ 3 ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ డేటా రోల్స్. సో ఇవి 3 కనుక మీరు థరో అయిపోతే డెఫినెట్ గా మీరు ఏదో ఒక రోల్ లో ప్లేస్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అండ్ ఈ 3 అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొక కామన్ క్వశ్చన్, నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఎక్స్పీరియన్స్ లేకుండా జాబ్ వస్తాయా?
చాలా మంది ఫ్రెషర్స్ అంటే ఇండియా నుండి ఇక్కడికి మాస్టర్స్ వచ్చే వాళ్ళు అడుగు క్వశ్చన్ అనమాట ఇది. అఫ్ కోర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఇట్స్ వెరీ గుడ్. ఎక్స్పీరియన్స్ ఇప్పుడు జనరల్ గా నీవే కంపెనీ తీసుకున్నావు, ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ హైర్ చేసుకుంటావా అంటే నీ రోల్ ని బట్టి అంటే నీ బడ్జెట్ ని బట్టి. ఇప్పుడు ఆ కంపెనీలో ఎంట్రీ లెవెల్ రోల్స్ వేకెన్సీస్ ఉంటే ఆబ్వియస్ ఎంట్రీ పీపుల్ తీసుకుంటారు, ఎందుకంటే అంత బడ్జెట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి పెట్టాలి కాబట్టి తీసుకుంటారు. బట్ స్కిల్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎయిదర్ ఎంట్రీ పర్సన్ ఆర్ ఎక్స్పీరియన్స్ పర్సన్. బట్ ఎక్స్పీరియన్స్ పర్సన్ కి ఏంటంటే వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే నీకు స్కిల్స్ ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నిన్ను ఎక్కువ ట్రస్ట్ చేస్తుంది ఆర్గనైజేషన్. సో అట్లా అనమాట. సో అఫ్ కోర్స్ ఇట్స్ గుడ్ ఇఫ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ అండ్ బట్ డోంట్ బి అ మిత్ లైక్ మీకు అసలు ఏమీ రాదు ఎక్స్పీరియన్స్ అనేది కూడా కాదు. బట్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇట్స్ ఆల్మోస్ట్ వెరీ గుడ్. బట్ ఉన్న కరెంట్ సిచ్యువేషన్ లో యుఎస్ లో మట్టి ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఇట్స్ వెరీ 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 గుడ్ అనమాట. సో అదైతే నేను చెప్తాను. సో ఈ కామన్ క్వశ్చన్స్ నాకు వస్తూ ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసే వాళ్ళకి. అండ్ డెఫినెట్ గా మంచి మంచి వీడియోస్ అనేవి మనకి ఫర్దర్ గా నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.